విద్యార్థులు టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ మరింత ఉన్నతంగా ఎదగాలని డిప్యూటీ డీఈఓ జి శాంతకుమారి తెలియజేశారు. జేఎంజే గ్లోబల్ స్కూల్లో జరిగిన సైన్స్ ఎగ్జిబిషన్ లో ఎంఈఓ లక్ష్మీనారాయణతో కలిసి పాల్గొన్నారు. సుల్తానాబాద్ సమీపంలోని జేఎంజే గ్లోబల్ స్కూల్లో శనివారం సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. వివిధ తరగతులకు చెందిన విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా ఎగ్జిబిషన్లో పాల్గొని తాము రూపొందించిన పలు నమూనాలను ఎగ్జిబిషన్లో ప్రదర్శనగా ఉంచారు. ఉదయం జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ డీఈఓ వి శాంతకుమారి, ఎంఈఓ మేకల లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్కూల్ కరస్పాండెంట్ శారద, ప్రిన్సిపల్ మేరీస్ అతిథులకు స్వాగతం పలికారు. డిప్యూటీ డీఈఓ, ఎంఈఓలు రిబ్బన్ కట్ చేసి ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. విద్యార్థులు రూపొందించిన వివిధ సైన్స్ నమూనాలను వారు ఆసక్తిగా తిలకించి అభినందించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయడంలో ఇటువంటి ఎగ్జిబిషన్లు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. అనంతరం విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. వివిధ పోటీల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులను అభినందించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. నిత్య జీవితంలో సైన్స్ అనేది మనకి ప్రతి అడుగున తోడు చేసుకొని ఉంది. మరి నేటి ఉన్న టెక్నాలజీ ప్రకారం మరి ఎడ్యుకేషన్లో మనం బాగా ఎదగాలంటే సైన్స్ సబ్జెక్ట్ పట్ల ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఎంతో ఇంట్రెస్ట్గా సైన్స్ నేర్చుకోవాలి. మరి ఎగ్జిబిషన్లో కొన్ని మేము పైన చూసాము. వర్కింగ్ మోడల్స్ చాలా చిన్నారులు చాలా బాగా తయారు చేశారు. మరి ఎంతోమంది గొప్ప శాస్త్రవేత్తలు మనకి అమూల్యమైన ఒక్కొక్క పరికరాన్ని మరి కనుగొని మన భారతదేశానికి అప్పగించారు. వాళ్ళు ఫారిన్ శాస్త్రవేత్తలు కావచ్చు, ఇండియన్ శాస్త్రవేత్తలు కావచ్చు. మరి పూర్వకాలంలో అనేకమైన అంటువ్యాధులు, మరి పెన్సిలిన్ కానీ అవన్నీ కూడా మనకు కనుగొన్న శాస్త్రవేత్తలు మరి పూర్వకాలంలో ఆ రోగాల నివారణకు ఎంతో విధంగా సైన్స్ని డెవలప్ చేసి మందులు కనుక్కొని మన భారతదేశానికి అందించిన మహోన్నతమైన మేధావులు ఎంతో మంది ఉన్నారు. మరి స్టూడెంట్ లైఫ్లోనే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా సైన్స్ సబ్జెక్ట్ బాగా నేర్చుకొని మన దేశానికి ఉపయోగపడే యువ శాస్త్రవేత్తలుగా తయారవ్వాలని కోరుకుంటున్నాను. So I request the children to take the inspiration of the Indian scientists, and C.V. Raman, M.S. Swaminathan, Chandrasekhan, Aryabhatta, and those are the scientists. And you select the any field what you like. So whether it is in the agriculture or in the medical field or in the space, so whatever it is. So our government is also conducted the exhibition of the drones exhibition went away, and so many drones are there. So the first incidents, the drones are used in the different fields, in the medical field and agriculture field and everything. So these inventions, and I request the children to see that, to go through the inventions who are there in the young scientists in the IIT and the NIT, and you take the inspiration of those scientists. I request the school management to science and technology and the science research and the small children's encouragement. Some journals are there, Indian Young Scientist Journal.